వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత. జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయం వద్ద భక్తులపై విరిగిపడ్డ కొండ చర్యలు. పొడియం లేకపోతే నగ్నంగా ఉన్నట్టు ఉంది అని తెలిపిన పవన్ కళ్యాణ్. వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం. కర్నూలు జిల్లా ఘనంగా ఎల్లమ్మ జాతర చివరి వారం ఉత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా నేడు నంద్యాల R&B గెస్ట్ హౌస్ చేరుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సాదర స్వాగతం పలికిన మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరాక్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం దూర్వేసి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చరితతో కలిసి పాల్గొననున్న మంత్రి ఆనం. విశ్రాంత ఉద్యోగుల సమస్యలు కేంద్ర ప్రభుత్వం తీర్చాలి. జిల్లా గౌరవ అధ్యక్షులు వాకిటి శ్రీధర్. కనీస పెన్షన్ 7,500 అమలుపరచాలి. రాష్ట్ర కార్యదర్శి సత్యమ్మచారి. ఆగస్టు 2న చెలో ఢిల్లీ పెన్షన్ లేని రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు మినిమం పెన్షన్ 7,500 ప్లస్ DA, భార్యాభర్తలకు వైద్య సౌకర్యం. వీటిపై భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గత 4 సంవత్సరాల క్రితంపై తెలిపిన వసతులు సంఘటిత అసంఘటిత కార్మికులకు ఇవ్వాల్సిందే అని, వీటిని కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. రోజు వనపర్తి జిల్లా RTC విశ్రాంత ఉద్యోగుల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర కార్యదర్శి సత్యన్న గారు, అదేవిధంగా జిల్లా కమిటీ సభ్యులు KRC రెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి, మిగతా పెద్దలందరికీ కూడా రావాలని అంకుల్ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా జిల్లా కమిటీ, పట్టణ కమిటీ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు విశ్రాంత ఉద్యోగుల కోరికల కోసం అనాదిగా మనం కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి RTC పైన కూడా పెద్ద మేరకు గతంలో ఒత్తిడి తెచ్చి అనేక కోరికలు మనం సాధించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మనకు రావాల్సినటువంటి కనీస పెన్షన్ 7,500 2014 కంటే ముందు రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు ఇప్పటి వరకు ఇవ్వలేదని చెప్పేసి మనం 2003 సంవత్సరం కంటే ముందు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. మరి దాన్ని గుర్తించినటువంటి ఢిల్లీ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ప్రస్తుతం పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి నేరుగా సుప్రీంకోర్టు సూచన చేసినప్పటికీ కూడా వారి యొక్క కనీస 7,500 రూపాయలను చెల్లించాలని, అసంఘటిత కార్మికుల కోరికలు తీర్చాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఈ ఆచరణలో పెట్టలేదు ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి మరొకసారి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే వరకు, ఈ నెల 31వ తారీఖు వరకు మన కోరికలను నెరవేర్చాలనడంలో ఆలస్యం చేస్తే 2వ తారీఖు నాడు జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున అసంఘటిత కార్మికుల, విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ యొక్క ధర్నాకు మన వనపర్తి నుంచి కూడా మన సంఘం నుండి 5 మందిని ప్రతినిధులను పంపడం జరుగుతూ ఉంది. అక్కడ మన వైపు నుంచి కూడా మన జిల్లా అధ్యక్షుడిగా నేను ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి 5 మందికి అక్కడ సౌకర్యాన్ని ఏర్పాటు చేశాను. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పోరాటంలో మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క కోరికలను తీర్చడంలో మేము మీ పక్షాన ఉంటామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. జై హింద్.
తమ్ముడు ఒక ఫోటో తీయం. హరిహర వీరమల్లు జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సందర్భంగా మూవీ ప్రదర్శనలో భాగంగా ప్రత్యేకంగా మీడియా సమావేశం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోడియం లేకపోతే మాట్లాడడం కష్టంగా ఉంది, నగ్నంగా ఉన్నట్టుంది. సినిమా పరంగా మీడియాతో ఇది మొదటి ఇంటరాక్షన్. నేను ఒక యాక్సిడెంటల్ యాక్టర్ పనిచేయడం తెలుసు, కానీ ప్రచారం చేయడం రాదు అని వ్యాఖ్యానించారు. కొంచెం అందరూ మీరు దయచేసి వస్తే లెట్ మీ హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్. అంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు చేశాను ఇంత, నాకు పొలిటికల్ ఇంటరాక్షన్ చేశాను కానీ మీడియా మిత్రులతోటి సినిమా పరంగా నేను ఎప్పుడు ఆలోచించలేదు, ఎప్పుడు నాకు అన్న చేయలేదు. ఫస్ట్ టైం మొదటిసారి నేను ఎప్పుడు కొంచెం మొహమాట పడతాను మాట్లాడటానికి సినిమాకి సంబంధించినంత వరకు. ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు. పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే మనం ఇంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయిన వాడిని. నాకు నచ్చే సన్నివేశాలు, నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో ఇది నా మొదటి ఇంటరాక్షన్. ఇది వరంగల్ మట్టవాడ గోపాలస్వామి గుడి సమీపంలో ఉన్న ఓ కాలనీలో సెల్ టవర్ని నిర్మాణాన్ని అడ్డుకున్న కాలనీవాసులు. సెల్ టవర్ నిర్మించడం వల్ల కాలనీవాసులందరికీ రేడియేషన్, అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, అదేవిధంగా ఇక్కడ చిన్నపిల్లలు, వృద్ధ వయసులో ఉన్న వారే ఎక్కువగా ఉన్నందుకు వారిని ఉద్దేశించుకొని ముందస్తుగానే సెల్ టవర్ నిర్మాణాన్ని అడ్డుకున్న కాలనీవాసులు అందరూ కలిసి వెంటనే సెల్ టవర్ పనులను నిలిపివేయాలని, అదేవిధంగా అధికారులు అందరూ కలిసి వెంటనే సెల్ టవర్ను రద్దు చేయాలని ఆందోళనకు దిగిన కాలనీవాసులు. పైకి లేపండి. ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇట్లా సెల్ టవర్ నిర్మించవద్దు. 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 అత్యధికంగా ఉన్న ప్రాంతాల లోపల సెల్ టవర్ వాళ్ళ నిర్మాణం వల్ల రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల చిన్నపిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, ముసలి వాళ్ళు కానీ తప్పనిసరి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉండకుండా ఉండాలంటే ఈ ప్రాంతంలో సెల్ టవర్ నిర్మించవద్దని కోరుతున్నాము. అయితే ఈ సెల్ ఫోన్ టవర్ ఎవరు నిర్మిస్తున్నారు, ఈ వాడలు ఎవరి అనుమతి తీసుకోలేదు, ఎవరిని అడగలేదు. ఎవరిని అడగకుండా వాళ్ళు స్వయంగా తీసుకుంటున్నారు సెల్ ఫోన్ టవర్ నిర్మించే వాళ్ళు. కాబట్టి మాకు ఈ ఎఫెక్ట్ నుంచి మమ్మల్ని కాపాడుకోవడానికి కొరకు మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఈ సెల్ ఫోన్ నిర్మాణం కాకుండా దాని కనెక్షన్ ఇంకా ఇవ్వలేదు. కనెక్షన్ కూడా ఇవ్వకుండా ఇంకా జనరేటర్స్ పెట్టలేదు. జస్ట్ సెల్ టవర్ మాత్రం నిలబెట్టినప్పుడు మాకు అందరికీ తెలిసింది. కాబట్టి ఈ సెల్ టవర్ను నిర్మించకుండా ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా క్షేమంగా ఉంటారని కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు మాకు నిన్న 2-3 days అని నిలబెట్టి, కానీ ఇంకా దాని కనెక్షన్ ఇవ్వలేదు, జనరేటర్స్ రాలేదు, ఏది రాలేదు, ఇంకా ఇన్స్టాలేషన్ కాలేదు. అన్ని భూమయ్య నా పేరు చంద్రకాంత్. ఈ మట్టివాడ వీరు టవర్ నిర్మాణం చేసే వరకు కూడా ఎవరు తెలియదు. ఏంటంటే ఏం పెడతానంటే సోలార్ సిస్టమ్ పెడతానని చెప్పి మభ్యపెట్టి
ప్రజలకు అంత మభ్యపెట్టి ఈ వాళ్ళ ఆదాయం గురించి, వాళ్ళు సొంత ఆదాయం గురించి ఆలోచన చేస్తాను. కానీ ఇక్కడ పెద్ద మనుషులు వాళ్ళ హెల్త్ ఇష్యూ పరంగా చిన్నపిల్లలు కానీ పెద్ద మనుషులకు కానీ హార్ట్ పేషెంట్లు కానీ, నాకు పేస్ మేకర్ ఉన్న నాకు ఈ వైబ్రేషన్కు నేను తట్టుకోలేను. కాబట్టి వారికి మేము పోయి అడగడం జరిగింది. ఇట్లా అయితే అందరికీ ప్రాబ్లం అవుతా అంటే వారు పట్టించుకుంటలేరు. వాళ్ళు ర్యాష్గా మాట్లాడుతారు, ఇద్దరు భార్య భర్తలు ర్యాష్గా మాట్లాడుతాను. మా ఇంటి ముందు ఇట్లా వచ్చి వీళ్ళు అవుతాడు అంటే ప్రజలకు క్షేమం కోరాలే కానీ మన సొంత లాభాన్ని గురించి మీరు ఆలోచన చేసి ఈ దళాలకు తిప్పలు పడి ఎక్కడిది. చాలామంది పరిశ్రమ ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. ఈ వాడగడ్డలో అంతా పెద్ద మనుషులు ఉన్నారు, అంతా 60+ ఉన్నారు. నాకు 65. నాకు పెద్ద మనుషులు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. వ్యాపారంలో ఎన్నో సంపాదించుకుంటారు, కానీ దీనివల్ల లాభం రావాలని ముచ్చట ఎక్కడిది. ప్రజల క్షేమం కోరాలని నేను కోరుకుంటూ మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. ఓనర్ పేరు చిన్నాల వెంకటరమణ. ఓనర్ పేరు. కలెక్టర్ కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన రైతు, మేడం నన్ను కాపాడండి, తనను కాపాడాలంటూ ఓ రైతు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియాను వేడుకున్నారు. మార్కాపురం ఆసుపత్రి పరిశీలన కోసం వచ్చిన కలెక్టర్ను పెద్దరవీడు మండలం మద్దలవట్టకు చెందిన దొడ్డ కోటిరెడ్డి కలిశారు. హైవే పనుల్లో భాగంగా నా పొలం తీసుకున్నారు. ఎంతో విలువైన నా భూమికి ప్రభుత్వం సెంటుకు 9,000కే ఇస్తోనంటుంది. సెంటుకు 50,000 ఇచ్చి మీరే నన్ను కాపాడాలి అంటూ ఆయన కలెక్టర్ కాళ్ళు పట్టుకొని ప్రయత్నం చేశారు. కర్నూలు జిల్లా అదోని పట్టణం కొండల్లో వెలిసిన ఎల్లమ్మ తల్లి జాతర చివరి వారం జరుగుతున్నాయి. ప్రసాద్ సోదరులు ధర్మకర్తలు మాట్లాడారు. ఆదోని రేణుక ఎల్లమ్మ మాత ప్రసన్న భక్తాదులకు ఈరోజు ఆదోని ఎల్లమ్మ మాతది 4వ వారంలో జాతర జరుగుతున్నది. మార్నింగ్ అమ్మవారికి అభిషేకం చేశాము, కుంకుమార్చన చేశాము, పూజలన్నీ ముగించాము. తర్వాత భక్తులకు దర్శనాలు స్టార్ట్ చేశాము. దర్శనాలు జరుగుతున్నాయి. పోలీసు వారు బందోబస్తు చాలా బాగా చేసినారు. భక్తులు కూడా వచ్చిన వాళ్ళు ఎక్కువసేపు ఉండకుండా ఇక్కడి నుంచి బయట ఎందుకంటే సైట్ చిన్నగా ఉంది, క్రౌడ్ ఎక్కువ తిరిగినా కొంచెం కష్టం అవుతుంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు దర్శనం చేసుకుని పోతుంటే బాగుంటుందని మా రిక్వెస్ట్, ధర్మకర్తల రిక్వెస్ట్. ఒక 10 నుంచి 12, 13 వేలు రావచ్చండి. దర్శనం చేసాం. మంచి వర్షాలు, మంచి వర్షాలు వచ్చి అందరు దేవుడు మా ఎల్లమ్మ అందరికి ఆదోని ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ఈ గుడికి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ప్రజలు వస్తారండి. వాళ్ళ భక్తులు అక్కడి నుంచి కూడా వస్తారు. పూజ అయితే మార్నింగ్ మేమంతా చేసేస్తాము. వచ్చిన భక్తాదులకు అందరికి దర్శనాలే, భక్త దర్శనాలు. ఈ రోజు ఏం పూజలు స్పెషల్ ఉండవు. మార్నింగ్ 3 గంటల నుంచి మేము పూజలు చేసుకుంటాము. అమ్మవారికి అభిషేకాలు అయిపోతాయి, కుంకుమార్చనలు అన్నీ అయిపోయింటాయి మార్నింగే. ఇప్పుడు ఈ జనంలో మేము వేరే వాళ్ళకి స్పెషల్ పూజలు చేసే కష్టం. జాతర రోజు ఖచ్చితంగా 2 చినుకులన్నా పడిపోతాయండి. వర్షం అయితే ఖచ్చితంగా వస్తుంది. నా పేరా రాజేంద్ర ప్రసాద్ అండి. ప్రసాద్ సోదరులు ధర్మకర్తలు.
అర్జీవన్ జీడీకే లెవెనింగ్ క్లైన్ కార్మికుల కనీస సౌకర్యాలు ఎలా ఉన్నాయని, గనిపై ఉన్న రెడ్ షెడ్ భోజనం చేస్తున్న ప్రదేశాలను కార్మికులతో కలిసి రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడారు. సమస్యలను వెంటనే కార్మికుల సమస్యలను వెంటనే అంతింటి పథకం అమలు చేయాలి. అంతింటి పథకం అంతింటి పథకం కార్మికుల ఐక్యత కార్మికులకు రెస్ట్ షెడ్లను వెంటనే కార్మికులకు రెస్ట్ షెడ్లను వెంటనే కార్మికుల రెస్ట్ షెడ్లను వెంటనే ర్యాకులు వెంటనే అందించాలి. కార్మికులందరికీ ర్యాకులు వెంటనే సామాన్లు భద్రపరచుకోవడానికి ర్యాకులు వెంటనే కార్మికుల ఐక్యత ర్యాకులు వెంటనే కార్మికుల వస్తువులు భద్రపరచుకోవడానికి ర్యాకులు వెంటనే నాణ్యమైన బూట్లు నాణ్యమైన బూట్లు డ్రెస్సులు వెంటనే ఇవ్వాలి. డ్రెస్సులు వెంటనే డ్రెస్సులు వెంటనే నాణ్యమైన బాటా బూట్లు నాణ్యమైన బాటా బూట్లు కార్మికుల రక్షణ లాభాల వాట లాభాల వాట లాభాల వాట కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సింగరేణిలో అన్ని బాయిలు తిరుగుతున్నట్టే సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఇప్పటికే నివాస ప్రాంతాలన్నీ చుట్టుముట్టి అక్కడ ఉన్న సమస్యలన్నీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళి అది రోడ్లు కావచ్చు, కంపెనీకి సంబంధించిన క్వార్టర్లు కావచ్చు, మంచిల విషయం కావచ్చు, కరెంటు విషయం కావచ్చు, మోరీల విషయం కావచ్చు, ఇలా అన్ని దృష్టికి తీసుకొచ్చినాం. హాస్పిటల్ సంబంధించిన స్కూళ్ళ విషయం కూడా ఇలా యాజమాన్యం కొన్ని చేస్తోంది. చేయడం కోసం మనం ఇంకా రిజల్ట్స్ తెచ్చి మిగతా పనులు కూడా చేయించడం కోసం సిఐటి ఖచ్చితంగా సన్నద్ధమై ఉంది. అదే సందర్భంలో మైండ్లో ఉండే సమస్యలే కాకుండా ఇవాళ కార్మికులకు ఏవైతే కేటాయించిన షెడ్లు ఉన్నాయో కనీసం రెస్ట్ షెడ్లు కానీ, క్యాంటీన్ సంబంధించిన సదుపాయాలు కానీ, మైండ్ నుంచి వచ్చిన తర్వాత డ్రెస్ మార్చుకోవడానికి ఉన్న షెడ్లలో కనీసం పరికరాలు పెట్టుకోవడానికి ఏమి లేవు. ఇది ఎప్పుడో 20-30 సంవత్సరాల కింద ఉన్నట్టు ఇప్పుడు సిచ్యువేషన్ నడవదు. ఈ సింగరేణిలో చాలామంది కొత్త పిల్లలు వచ్చిండ్రు. ఒక్కొక్కరు ఫోన్లు ఉన్నాయి, 50,000 లక్షల రూపాయల ఫోన్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, వాళ్ళకు తాళం చేయి ఉంటుంది. మరి ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి? హెల్మెట్ లేకపోతేనేమో పోలీసులు పట్టుకుంటారు, హెల్మెట్ ఎక్కడ పెట్టుకోవాలి? డ్రెస్ చేసుకుంటే డ్రెస్ ఎక్కడ పెట్టుకోవాలి? బూట్లు ఎక్కడ పెట్టుకోవాలి? ఆఖరి ఇంటికాంచెలు టిఫిన్ బాక్స్ తీసుకొస్తే టిఫిన్ బాక్స్ పెట్టడానికి ఎక్కడ పెట్టుకోవాలి? అందుకే యాజమాన్యాన్ని చూడగా ప్రశ్నిస్తున్నాం. ఇది కార్మికుల డిమాండ్. ఉన్న దగ్గర మంచి మనశ్శాంతిగా ఉంటుంటాం, హాస్పిటల్ సదుపాయాలు కూడా మంచిగా ఉండని చూస్తున్నాం. ముందు కార్మికులకు సంబంధించిన వెల్ఫేర్కి సంబంధించి మంచుకుంటే, కార్మికుడు ఆరోగ్యంగా ఉంటే, కార్మికుడు కుటుంబం ఆరోగ్యంగా ఉంటే ఉత్పత్తి దానికి అదే పెరుగుతుంది, సేఫ్టీ దానికి అదే పెరుగుతుంది. అది పెంచకుండా కార్మికులు వేధించి కార్మికుల నివాస ప్రాంతాలు కానీ ఇక్కడ ఉండే ప్రాంతాలన్నీ ఇష్టానుసారంగా అస్తవ్యస్తంగా ఉంటే ఉత్పత్తి పెరగదు. అందుకే యాజమాన్యం దాని మీద దృష్టి పెట్టాలి. గెలిచే కార్మిక సంఘం ప్రతి మైన్ మీద ఇవాళ ర్యాక్స్ పెట్టించడం కోసం ముందుకు రావాలి. తాత్కాలిక చెడ్లు కట్టింది అవన్నీ ఉడుతాయి, అవి కోతుల పెడతా ఉంది. అందుకని ఇవన్నీ నివారణ కోసం చర్యలు తీసుకోవాలి. మేము మళ్ళీ 10 రోజులకు లెవెలింగ్ కార్యక్రమం వస్తాం. కార్మిక సమస్యలనే ఇక్కడనే టెంట్ వేసుకొని కూర్చుంటా. నేను ప్రతి మైన్ మీద టెంట్ వేసుకొని కూర్చుంటా ఇట్లాంటి సమస్యలు టేకప్ చేయడం కోసం. దయచేసి జనరల్ మేనేజర్గా స్పందించాలని చెప్పి సిఐటిగా చైర్మన్, మేనేజర్ డైరెక్టర్ అందరికీ కూడా సూచిస్తున్నాను. దయచేసి మీరు వచ్చి కేవలం ఉత్పాదక చూసి మీద ఉన్న షెడ్లు చూసి కాదు, కార్మికులు ఎవరైతే ఉంటారో ఆ షెడ్లను సందర్శించమని చెప్పి యాజమాన్యానికి సిఐటి డిమాండ్ చేస్తాం. బాటా బూట్లు కాదు కదా, అక్కరాని బూట్లు వస్తే 3 రోజులకు చీపలిపోతుంది. ఆఖరికి సాక్షి ఇస్తామన్న సాక్షి కూడా లేవు ఇప్పుడు వారికి. ఇప్పటికి యూనిఫామ్ సంబంధించి కోలింగలో ఒప్పందం అయింది. 12,000 రూపాయలు ప్రతి కార్మిక సంవత్సరానికి ఇవ్వాలన్నారు. పోనీ ఆ డ్రెస్లో 12,000 పక్క పెట్టి ఈ డ్రెస్లో ఇస్తలేదు. వాషింగ్ అలవెన్స్ ఇవ్వరు. మరి కార్మికుల మీద జులుం మీకెక్కడ అంటున్నా నేను. సేఫ్టీ పరికరాలు అందించలేని వాళ్ళు మీరు సేఫ్టీ గురించి మాట్లాడారు. రైట్ ఎక్కడ ఉంటుంది? మీరు ఇచ్చే బూట్లు ఎదురు అవుతున్నాయి. ఇవాళ చూడండి, నిన్నగాక మొన్న ఇచ్చిన బూట్లు ఒకటి దొడ్డు ఉంటుంది, ఒకటి సన్న ఉంటుంది. మేమైనా బోధకాలు వాళ్ళు అంటున్నా నేను. ఆ కాళ్ళు ఎత్తువంపులు ఉన్నాయి ఆ కార్మికులకి. దయచేసి ఇది కూడా సేఫ్టీ జీఎం గారు అన్ని మైళ్ళ మీద తిరగండి. బూట్ల నాణ్యత చూడండి, సాక్స్లు ఎందుకు ఇచ్చారో చూడండి, డ్రెస్సులు ఎందుకు ఇచ్చలేదో చూడండి. ఇది కూడా మీ డ్యూటీగానే భావించి బాయిల మీద సందర్శించాలని కూడా మరొక డిమాండ్ యాజమాన్యం ముందుస్తా ఉన్నాం.
ఆషాఢ శుద్ధ ఏకాదశమి సోమవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారికి శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీ దుర్గా భవానీ సేవా సమితి సభ్యులు 41 మంది సభ్యుల ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సారె సమర్పణ జరిగింది. సంవత్సర ఆషాఢ శుద్ధ ఏకాదశి స్వామివారం పర్వదినోత్సవం సందర్భంగా ఈ విజయవాడ దుర్గా మల్లేశ్వర కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం పవిత్ర సారే సమర్పించే కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా యారమండలం దుర్గా భవానీ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ అమ్మవారికి సారే సమర్పణ కార్యక్రమం. సారే సమర్పణ కార్యక్రమాన్ని చెప్పి మనం ఉన్నది ఏదో మనం కొత్తగా పెట్టినటువంటి కాదు. పూర్వం నుంచి మన కుటుంబంలో కూడా అమ్మవారికి సారే సమర్పణ చేయడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. సారీ ఎందుకు సమర్పణ చేస్తున్నారంటే మన ఆడపిల్లకి మనం సారీ ఎలా ఇస్తున్నామో అలా అమ్మవారిని కూడా దుర్గా భవానీ అమ్మవారిని కూడా మన ఇంటి ఆడపడుచుగా భావించి మనం అందరం కూడా అమ్మవారికి సారీ సమర్పణ చేసిన వల్ల ఆషాఢ మాసంలో అమ్మవారికి సారీ సమర్పణ చేసిన వల్ల అమ్మవారు అనుగ్రహించి ఈ మన యొక్క పరిసర ప్రాంతాలన్నీ కూడాను సస్యశ్యామలుగా వర్షాలు పుష్కలంగా పడి పాడి పంటలు పండి మన ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంచుతుంది అని అనడంలో అతిశయోక్తి. అలాగే రానున్నటువంటి రోజుల్లో కూడా అందరికీ కూడాను సారి సమర్పణ చేసినటువంటి హిందూ బంధువులందరికీ కూడాను అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో ఆ ఐశ్వర్యాలతో సంపదలతో ఆనందంగా కొలుపుకుంటారు అన్నటువంటి దాంట్లో అతిశయోక్తి. ఇటువంటి కార్యక్రమాలు మనం చేసినందువలన మనకే కాకుండా రానున్నటువంటి తరాలకు కూడా మనం తెలియజేసినటువంటి వాళ్ళం అవుతాం. హిందూ ధర్మంలో ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు మనము ఈ రకంగా చేస్తున్నందువలన రానున్నటువంటి ఎంతోమంది ఎన్నో తరాల వారికి అందరికీ కూడాను మన సంస్కృతి సాంప్రదాయాలు మనం అందించినటువంటి వాళ్ళే మన యొక్క ఉద్దేశం. కావున ఇక్కడికి వచ్చినటువంటి శ్రీ దుర్గా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి యొక్క ఆషాఢ సారే అమ్మవారి సమర్పణ కార్యక్రమానికి వచ్చినటువంటి దుర్గా భవానీ భక్తులందరికీ కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని. వరంగల్ జిల్లాలో నివసిస్తున్న గుడిసె వాసులందరికీ వ్యక్తిగత కరెంటు మీటర్లు మరియు ఇందిరమ్మ ఇల్లు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంసీపీఐ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ఎంసీపీఐ నాయకులు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, కానీ వాస్తవంగా ప్రభుత్వం అధికారానికి వచ్చి 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ 2 సంవత్సరాలు గడుస్తున్న తరుణంలో వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున పేదోళ్ళు గుడిసెలలో నివసిస్తూ ఉన్నారు. సుమారు 10,000 కుటుంబాలు. జక్కలొద్ది కానీ, బెస్తం చెరువు కానీ, అట్లాగే రాజీవ్ గృహకల్ప కానీ, అట్లాగే గీసుగొండ ప్రాంతంలో, నర్సంపేట ప్రాంతంలో పేదోళ్ళంతా కూడా ఈరోజు గుడిసెలు వేసుకొని పెద్ద ఎత్తున గుడిసెలలో చీకట్లో మగ్గుతున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించింది. ఎందుకంటే ప్రభుత్వం పేదోళ్ళందరికీ కూడా ఉచిత విద్యుత్ ఇస్తా అని చెప్పేసి అన్నారు. తాగేటోళ్ళందరికీ మంచినీళ్ళు అందిస్తా అని చెప్పేసి అన్నారు. ఉచిత పథకం కింద పేదోళ్ళందరికీ కరెంట్ ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా ఈరోజు గుడిసెలలో ఎక్కడ కూడా కరెంటు లేని పరిస్థితి, పేదోళ్ళంతా కూడా అవస్థపడుతున్న పరిస్థితి ఈ నగరంలో ఉంది. అందుకే ఈరోజు ఎంసీపీఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గుడిసెవాసులంతా కూడా చీకట్లో మగ్గుతున్న పేదోళ్ళందరికీ కూడా కనీసం ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం కింద కరెంటును సప్లై చేయాలని చెప్పేసి, స్తంభాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే అంతర్గత రోడ్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి, అట్లాగే సైడ్ డ్రైన్లు, మంచినీళ్ళు తాగడానికి కూడా కనీసం పేదోళ్ళు నోచుకోని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఆ గుడిసెలలో మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా పేదోళ్ళంతా కూడా కలెక్టరేట్ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఇదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పేదోళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లను కూడా ఇస్తా అని చెప్పేసి అన్నారు. కానీ వరంగల్ నగరంలో అనేక కాలనీలు గత 20 సంవత్సరాల నుండి కాలనీలు ఈ నగరంలో ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం హోల్డర్ అనే పేరుతోటి ఇంటి నెంబర్లు కేటాయించి యాజమాన్య హక్కు లేకపోవడం ద్వారా, హోల్డర్ అనే పేరు ఉండడం ద్వారా ఇందిరమ్మ పథకానికి కూడా ఇళ్లకు కూడా అర్హులు కాకుండా పోతున్న పరిస్థితి ఉంది. అందుకే వెంటనే ప్రభుత్వం ఆ హోల్డర్ అనే పేరును తొలగించి యాజమాన్య హక్కు కల్పించి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లను కూడా శాంక్షన్ చేయాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సాగర్, ఎంసీపీఐయు వరంగల్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు.
జమ్మూ కాశ్మీర్లోని కాత్రాలో వైష్ణవాదేవి యాత్రలో ప్రమాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల వల్ల సోమవారం ఉదయం తీర్థయాత్ర మార్గం సమీపంలో కొండ చర్యలు విరిగిపడి 4 యాత్రికులు గాయపడ్డారు. పాత ట్రాక్లో రాకపోకలు నిలిచిపోయాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించగా మరో 40 గంటల పాటు భారీ వర్షాలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. एक ही बारी पूरा का पूरा पहाड़ नीचे आया है और कभी सोचा नहीं था कि पुराने मार्ग में भी ऐसा कुछ नहीं होगा, बट अब पता नहीं कितने लोग नीचे फंसे हुए हैं कितने नहीं, और सारे लोग यहाँ पे लगे हुए हैं सबको रेस्क्यू करने के लिए, बिकॉज घोड़े पिट्ठू वालों के साथी भी अंदर हैं, तो वो तो पूरी कोशिश कर रहे हैं कि जितनी जल्दी हो सके उनको हॉस्पिटल पहुंचा के उनका इलाज किया जाए। जम्मू कश्मीर पुलिस के जवान इस समय मलबे को हटाते हुए उनके साथ सीआरपीएफ और श्राइन बोर्ड के भी श्री माता वैष्णो देवी श्राइन बोर्ड जम्मू कश्मीर पुलिस మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.